లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం. కాసేపట్లో సీట్ ముందుకు ఎంపీ మిథున్ రెడ్డి. భారీ బందోబస్తు ఏర్పాటు. 10 ఏళ్లు సీఎం అని ఎలా ప్రకటించుకుంటారు? అధిష్టాన నిర్ణయమే ఫైనల్. రేవంత్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ ట్వీట్. హెచ్సీఏ వార్షిక మీటింగ్. యాక్టింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షతన సమావేశం. స్టేడియం దగ్గర బందోబస్తు ఏర్పాటు. హైదరాబాద్ లో ఆపరేషన్ డెకాయ్. మరో 14 మందికి గంజాయి పాజిటివ్. సందీప్ అరెస్టుతో కదిలిన డొంక. విశాఖ స్పా సెంటర్లపై టాస్క్ ఫోర్స్ దాడులు. విటుడితో పాటు 2 నిర్వాహకుల అరెస్ట్. 9 మంది యువతుల రెస్క్యూ. మహదేవ్పూర్ బీసీ వసతి గృహంలో అధ్వానం. కుక్కల స్వైర విహారం. పరిసరాల చుట్టూ అపరిశుభ్రత. మంచిర్యాల జిల్లా జన్నారంలో కార్డన్ సెర్చ్. పత్రాలు లేని వాహనాలు సీజ్. భారీగా పాల్గొన్న పోలీసులు. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. రామాయంపేట కస్తూర్బాలో కష్టాలు. నిలిచిన భగీరథ నీటి సరఫరా. విద్యార్థుల స్నానాలకు తిప్పలు. హైదరాబాద్ లో కుంభవృష్టి. జడివానతో నగరం అతలాకుతలం. పాట్నీ కాలనీలో నీట మునిగిన ఇళ్లు. జూరాలకు భారీ వరద. 1,15,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. 23 గేట్లెత్తి నీటి విడుదల. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు వర్షాలు. నేడు భారీ వాన సూచన. పిడుగులు పడే ప్రమాదం. హైదరాబాద్ పంజాగుట్టలో లారీ బోల్తా. డివైడర్ను ఢీకొట్టి తిరగబడ్డ వాహనం. వెల్లుల్లి లోడ్తో వెళ్తుండగా ఘటన. నేడు ఇండియా కూటమి సమావేశం. సాయంత్రం వర్చువల్ గా భేటీ. హాజరు కానున్న కీలక నేతలు. పెరిగిన బంగారం ధరలు. హైదరాబాద్ లో తులం 1,860. స్థిరంగానే వెండి రేట్లు.